హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థన చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ कुंज बिहारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां सकदा कृष्ण पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सुहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते, गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरे, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा।
అందరికీ కూడా కార్యక్రమానికి స్వాగతం అండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. సో నిన్నటి దాకా మనము 5 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. తృతీయ స్కందము 8వ అధ్యాయంలో. సో ఈ రోజు నుంచి మనము 6వ శ్లోకం నుంచి చూద్దాం. ఏం ప్రభుజీ? హరే కృష్ణ. 7వ అధ్యాయం ప్రభుజీ 36 వరకు అయిపోయినాయి శ్లోకాలు. 37 చెప్పాలి. నేను అయిపోయినాయి కదండి. కాదు, లేదు ప్రభుజీ, మీరు చెప్పింది కరెక్ట్. 8వ అధ్యాయం 6వ శ్లోకం చెప్పాలి. 8వ అధ్యాయం 6వ శ్లోకం నుంచి అండి. 5 వరకు జరిగింది రాత్రి డిస్కషన్. అవునండి, అవును. మనం గంగా నది గురించి చెప్పుకున్నాం కదా. 5వ శ్లోకంలో గంగా నది గురించి వచ్చింది డిస్కషన్. 6వ శ్లోకము పోయారు కదా, ఫ్లైట్ ఫోటో పెట్టుకున్నారా ప్రభుజీ? ఏం మాతాజీ? ఫ్లైట్ అదేం ఫోటో లేదు, పెట్టుకున్నారా? అదేం లేదు మాతాజీ. అది ప్రభుపాద్ గారు నా వెనకాల ఉంది. అలాగా చూడండి, తెలియలేదు. ప్రభుపాద్ గారు ఫ్లైట్ ఎక్కుతున్నారు చూడండి. అవునవునవునవును. ముహుర్గృణంతో వచసానురాగా స్ఖలత్పదేనాస్య కృతాని తజ్ఞా కిరీట సాహస్రమణి ప్రవేక ప్రద్యోతితోద్ధామ సహస్రం. భగవానుని దివ్య లీలల నెడిగిన సనత్కుమారాదులు ప్రేమ అనురాగపూర్ణములకు శ్రేష్టములైన వచనములతో లయబద్ధముగా అతనిని కీర్తించిరి. ఆ సమయమున సంకర్షణుడు తన వేలాది పడగలతో శరముపైన దీప్తమానమగు మణుల నుండి తేజస్సును ప్రకాశింపచేయనారంభించెను. సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యంపై శీల ప్రభుపాద్. శ్రీకృష్ణ భగవానుడు కొన్ని మార్లు ఉత్తమ శ్లోకుడు, భక్తులచే శ్రేష్టములైన పదములచే కీర్తింపబడువాడు అని సంబోధింపబడిన భగవానుని భక్తి యందు ప్రేమానురాగములతో పూర్ణముగా తన్మయమును నుండిన భక్తుని నుండి అట్టి శ్రేష్టమగు వచనములు ధారాళముగా పెళ్ళుబిగుచుండను. చిన్న బాలుడు భగవానుని పరమ భక్తుడైన వాడు సైతము భగవన్ లీలా కీర్తనముకై శ్రేష్టమగు వచనములతో ప్రార్థనలను నర్పించిన సంఘటనలు పెక్కు కలవు. అనగా ప్రేమానురాగములు వృద్ధికే గాని ఎవరును తగినట్లుగా భగవద్గీతము గావింపజాలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. సో నిన్న మనము చూసాం ఎలా అయితే కనుక ఈ యొక్క సనక సనందన సనాతన సనత్ కుమారులు అందరూ కూడాను, అదేవిధంగా చాలా మంది మహర్షులు సత్యలోకం నుంచి కింద ఉన్నటువంటి సంకర్షణుడి దగ్గరికి, పాతాళ లోకం కింద ఉన్నటువంటి సంకర్షణుడి దగ్గరికి వాళ్ళందరూ కూడా గంగా నదిని ఒక వాహకం కింద, ట్రాన్స్పోర్ట్ కింద చేసుకుని వాళ్ళ యొక్క యోగ శక్తితోటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళందరి యొక్క శిరస్సులు కూడా, ఎందుకంటే గంగా నదిలో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళందరి యొక్క శిరస్సులన్నీ కూడా ఇంకా తడిగా ఉన్నాయన్నమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళందరూ కూడాను ఆ యొక్క అక్కడ ఇంకొక విషయం కూడా చెప్పారనమాట. సో ఏమిటి, ఆ యొక్క సంకర్షణుడికి ఎవరైతే కనుక మంచి వరులు కావాలి అని చెప్పి కోరికతో ఉన్నటువంటి నాగకన్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి కానుకలతోటి భగవంతుడి యొక్క పాదాలని వాళ్ళు స్పృశించారు అనే విషయాన్ని కూడా మనకి చెప్పడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత సంకర్షణుడు ఏం చేస్తున్నారంటే అప్పుడు వాసుదేవుణ్ణి ఆయన ధ్యానంలో ఉన్నారనమాట. సంకర్షణుడు వాసుదేవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధ్యానంలో ఉన్నారు. సో ఎప్పుడైతే కనుక ఈ మునులందరూ కూడా వచ్చారో ఆయన ఏం చేశారు, ఆ ధ్యానంలో ఉన్నటువంటి ఆయన కొంచెం ఆయన కళ్ళు కొంచెం తెరిచారనమాట, కొంచెంగా తెరిచారనమాట. సో అప్పుడు ఈ యొక్క సనత్ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంట, మంచి మంచి శ్రేష్టములైనటువంటి పదాలతోటి వచనాలతోటి లయబద్ధముగా ఆయన్ని కీర్తించారంట సంకర్షణ భగవానుడిని. సో అప్పుడు ఏంటి, యాక్చువల్గా సంకర్షణుడికి ఏంటి, ఆయనకి పడగలు ఉంటాయి అన్నమాట. సో మనకి భౌతిక ప్రపంచంలో అయితే కనుక
ఒక పడ ఒక తల ఉన్నటువంటి పాములే మనందరం కూడా చూసాం. మహా అయితే గనక కొన్నిసార్లు ఏంటి 2 తలలు ఉన్నటువంటి పాములు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి. కానీ ఒక తల కన్నా ఎక్కువగా పాములు ఉండేటువంటివి మనకు అసలు కనపడవన్నమాట. కానీ ఒక్కొక్కసారి మన నాగదేవతనది పూజించేటప్పుడు చూస్తాం 5 తలలు, 7 తలలు ఉండేటివన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. సో అదే విధంగా సంకర్షణుడికి యాక్చువల్‌గా కొన్ని వేల పడగలు ఉంటాయి. తలల్ని ఏమంటారు వాటిని పడగలు అని అంటారనమాట. సో ఈ యొక్క సంకర్షణుడి యొక్క పడగలు ఉంటాయి కాబట్టి ఆ పడగలన్నిట్లి మీద కూడా ఏముంటాయంటే ఆయనకి కిరీటాలు ఉంటాయన్నమాట ఆయనకి. ఆ కిరీటాల్లో చాలా మణులు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా తేజస్సుని చేస్తాయన్నమాట. యాక్చువల్‌గా ఏంటంటే గనక కింద ఉన్నటువంటి పాములకి బాగా మనకున్నటువంటి అంటే ఒక్కొక్కసారి నాగమణి అంటారు కదండీ! సో పాములకు కూడా తల మీద వాటికి మణులు ఉంటాయన్నమాట. సో ఏం చేస్తారు కొంతమంది ఇదివరకు ఉండేవేమో మరి నేనైతే ఎప్పుడు చూడలేదు మణులు ఎప్పుడూను. సో ఆ మణులు వాటికేంటంటే గనక కింద ఉన్నటువంటి లోకాల్లో ఏంటంటే గనక అంత చీకటిగా ఉంటుందక్కడ. మనలాగా సూర్యుడు అది కూడా ప్రకాశించడనమాట. అక్కడ వెలుతురది తక్కువనమాట. సో వాళ్ళకి అక్కడ లైటింగ్ సోర్స్ ఏంటి అంటే గనక ఈ యొక్క పాముల తలల మీద ఉన్నటువంటి మణులే వెలుగుతూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా తల మీద ఒక టార్చ్ లైట్ ఉన్నట్టనమాట. సో మనకి కూడా చూడండి బొగ్గులు అవన్నీ కూడా తవ్వడానికి కింద వెళ్తూ ఉంటారు కదా మైనర్స్. సో వాళ్ళకేముంటుంది హెల్మెట్ ఉంటుంది. హెల్మెట్ పైనే ఒకటి లైట్ కూడా ఉంటుంది వాళ్ళకి బ్యాటరీతో పనిచేసేది. వాళ్ళు ఎటేపు చూస్తే గనక అటేపు ఆ లైట్ అది ఉంటుందన్నమాట. సో అలాగే పాములు ఏవైతే గనక మంచి పెద్ద పాములుంటే గనక శక్తివంతమైన పాములుంటే వాటి తల మీద కూడా మణులుంటాయన్నమాట. అలాగే సంకర్షణుడి యొక్క వేలాది పడగల మీద మణులన్నీ కూడా ఏం చేస్తున్నాయి? తేజస్సుని ప్రకాశింపచేస్తున్నాయి అని చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే గనక ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయము ఎవరైనా సరే ప్రేమ, అనురాగం లేకపోతే కనుక శ్రీకృష్ణ భగవానుడిని ఎవరు కూడా చక్కగా కీర్తనం కావించలేరు అని చెప్తున్నారన్నమాట. ప్రోక్తం కిలైతాద్ భగవత్తమేన నివృత్తి ధర్మాభిరతాయతేన సనత్ కుమారాయ సాచాహ పృష్టం సాంఖ్యాయనాన్యాంగ వ్రతాయ. ఆ విధముగా సంకర్షణుడు శ్రీమద్ భాగవత సారమును వైరాగ్య వ్రతమును పట్టి ఉన్నట్టి సనత్ కుమారునికి బోధించెను. సాంఖ్యాయనముని విచారణ కావించినప్పుడు సనత్ కుమారుడు అదే భాగవతమును తాను సంకర్షణుని నుండి విని ఉన్న రీతిగా తిరిగి వివరించెను. శ్రీదేవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. భాష్యము. పరంపరా విధానము యొక్క విధమిదియే. గొప్ప మునిగా ప్రసిద్ధిగాంచిన సనత్ కుమారుడు జీవితమునందలి పూర్ణస్థితి యుందున్నప్పటికీ శ్రీమద్ భాగవత కథను సంకర్షణ భగవానుడి నుండి శ్రవణం చేసెను. అదే విధముగా సాంఖ్యాయన ఋషి విచారణ కావించినప్పుడు సనత్ కుమారుడు తాను సంకర్షణ భగవాను నుండి విని ఉన్నట్టి కథను అతనికి బోధించును. అనగా యోగ్యుడగు ప్రామాణికుని నుండి శ్రవణము చేయనిదే ఎవ్వరునూ ప్రచారకుడు కాజాలడు. కనుకనే భక్తి యోగమునందలి 9 అంశములలో 2 శ్రవణము, కీర్తనము అత్యంత ముఖ్యమైనవి. చక్కగా శ్రవణము చేయనిదే ఎవ్వరునూ వైదిక జ్ఞాన సందేశమును ప్రచారము కావింపజాలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ మనం నిన్న పరంపరల గురించి గురువులు ఎవరైతే ఉన్నారు, గురు శిష్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా భాగవతంలో అనేటువంటి విషయాలు మనం చర్చించుకున్నాం అన్నమాట. సో ఇక్కడ ఇంకొక గురు పరంపర గురించి చెప్తున్నారు అన్నమాట. సో ఎక్కడి నుంచి మొదలైంది ఇది? సంకర్షణ భగవానుడి దగ్గర నుంచి. సంకర్షణుడి దగ్గర నుంచి ఎవరు నేర్చుకున్నారు? సాంఖ్యాయన ఋషి నేర్చుకున్నారు. సాంఖ్యాయన ఋషి దగ్గర నుంచి మళ్ళీ ఇంకెవరు నేర్చుకున్నారు అనేటువంటి విషయాన్ని మళ్ళీ చెప్తారనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక శ్రీమద్ భాగవతం అనేటువంటిది ఎవరైతే బద్ధ జీవులు ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే కూడా కాదనమాట. లిబరేటెడ్ సోల్స్ ఎవరైతే కనుక ఇక భౌతిక జీవనం నుంచి బద్ధ జీవితాన్ని నుంచి ముక్తి పొందినటువంటి వాళ్ళకి కూడా యొక్క శ్రీమద్ భాగవతము చాలా బాగుంటుందన్నమాట. సో బద్ధ జీవులకైతే కనుక మనం చూస్తే రకరకాల సినిమాలు కానీ, టీవీలు కానీ, న్యూస్ పేపర్లు కానీ, సీరియల్స్ కానీ ఇవన్నీ నచ్చుతాయి. ఎంతో కొంతమందికి మాత్రమే భాగవతం అనేటువంటిది వినాలి అనేటువంటిది ఉంటుంది. వింటూ ఉంటారు, రెగ్యులర్ గా చదువుతూ ఉంటారు. కానీ
ఎవరైతే కనుక ముక్త జీవులు ఎవరైతే ఉంటారో, నిత్య సిద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యొక్క టీవీ సీరియల్స్ అవి ఇవి ఏమి ఉండవు, భౌతికపరమైనటువంటి విషయాలు ఏమి వినరు. కానీ వాళ్ళకి కూడా ఈ యొక్క శ్రీమద్ భాగవతము చాలా బాగుంటుంది అనమాట, వాళ్ళు కూడా వింటారనమాట. సో అదే విధంగా సనత్ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముక్త స్థితిలో ఉన్నా సరే వాళ్ళు కూడా సంకర్షణ భగవానుడి దగ్గర నుంచి శ్రీమద్ భాగవతం విన్నారనమాట. శ్రీమద్ భాగవతాన్ని మళ్ళీ యొక్క సనత్ కుమారుడి దగ్గర నుంచి సాంఖ్యాయన ఋషి విన్నారనమాట. సో మనం ఎవరికైనా సరే ప్రచారం చేయాలి అంటే కనుక ఎవరైతే కనుక ప్రామాణికులు, ఎవరైతే ప్రామాణిక గురువు ఉన్నారో, బోనఫైడ్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వింటేనే మనం వేరే వాళ్ళకి చెప్పగలం అనమాట. సో కాబట్టి యొక్క శ్రవణం కీర్తనం అనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటివి అన్నమాట. సాంఖ్యాయన పారమహంస్య ముఖ్యో వివక్షమాణో భగవద్విభూతి జగాదసోస్మాద్ గురవేన్వితాయ పరాశరాయాథ బృహస్పతేశ్చ. సాంఖ్యాయన ముని పరమహంసలలో ప్రధానుడు. భగవద్విభూతులను అతడు శ్రీమద్ భాగవత రూపంన వర్ణించినప్పుడు నా గురువగు పరాశరుడు మరియు బృహస్పతి ఇరువురును దానిని శ్రవణము చేయుట తటస్థించెను. ఇప్పుడు సాంఖ్యాయన ముని దగ్గర నుంచి మళ్ళీ ఎవరు నేర్చుకున్నారు? ఇద్దరు శిష్యులు అనమాట. ఒకళ్ళు ఎవరు? బృహస్పతి. బృహస్పతి అంటే ఎవరండి ఆయన? దేవతల యొక్క గురువు బృహస్పతి. మళ్ళీ అదే సమయంలో పరాశరుడు కూడా, ఆయన కూడా ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని ఆయన దగ్గర నుంచి విన్నారనమాట. వాళ్ళిద్దరు కూడా నేర్చుకున్నారు. సో ఇక పరాశరముని ఎవరి గురువు గారు, ఎవరి శిష్యుడు? పరాశర ముని యొక్క శిష్యుడు ఈయన మైత్రేయుడు అన్నమాట. ఒక నిమిషం అండి. సో పరాశర ముని యొక్క శిష్యుడు మైత్రేయుడు అన్నమాట. ప్రోవాచ మహ్యం సదయాలురుక్తో ముని పులస్త్యేన పురాణమాద్యం సోహం తవైతత్ కథయామి వత్స శ్రద్ధాళవే నిత్యమనువ్రతాయ. పూర్వమే పేర్కొనబడినట్లుగా పులస్త్య మునిచే ఉపదేశితుడై పరాశర ముని ఆద్య పురాణమును నాకు బోధించెను. ఓ వత్స, సదా నీవు నన్ను శ్రద్ధతో అనుసరించువాడవు కనుక నేను శ్రవణము చేసి ఉన్నట్లుగా దానిని నీకు వర్ణింతును. విజయలక్ష్మి మాత చదవండి. నేను చదవనండి. మీరు తర్వాత శ్లోకం చదవండి మాత. పులస్నామధేయుడగు ముని దానవ వంశీయులందరకు తండ్రి. ఒకమారు పరాశరుడు దానవులందరినీ దహించి నిహుతులను చేయో ఒక యజ్ఞమును ఆరంభించెను. అతని తండ్రి వారిలో నొకరిచే చంపబడి మింగివేయబడుటే అందులకు కారణము. కానీ వశిష్ఠముని ఆ యజ్ఞస్థల కరుదించి ఆ ఘోర కార్యమును ఆపుమని పరాశరుని అర్థించెను. మునుల యందు వశిష్ఠుని గల స్థానమును మరియు గౌరవమును బట్టి పరాశరుడు ఆ అభ్యర్థనను నిరాకరింపజాలకపోయెను. ఆ విధముగా అతడు యజ్ఞమును ఆపినప్పుడు దానవుల జనకుడగు పులస్త్యుడు అతని బ్రాహ్మణ లక్షణమును కొనియాడి భవిష్యత్తులో అతడు గొప్ప పురాణ వక్త, పురాణములు వేదానుబంధములు కాగలడని వరమునొసగెను. పరాశరుడు తన క్షమాగుణముచే దానవులను క్షమించిన కారణమున అతని చర్య పులస్తినిచే శ్లాఘించబడెను. యజ్ఞమునందు పరాశరుడు దానవులందరినీ నశింపజేయగలిగిన వాడే, కానీ అతడు వారిని గుర్తి తలపోసెను. మానవులు, జంతువులు, ఆది జీవజాలమును మింగివేయి రీతిలో దానవులు సృజింపబడిరి. అయినచో ఆ విషయము నేనెందులకు బ్రాహ్మణ లక్షణమగు నా క్షమాగుణమును పోగొట్టుకొనవలెను. ఇక గనుడైన పురాణ వక్తగా పరాశరుడు తొట్టదొలత శ్రీమద్ భాగవతంపై ప్రవచించెను. అది ఆద్యపు పురాణమొకటియే అందులకు కారణము. పరాశరముని నుండి శ్రవణము చేసి ఉన్నట్టి శ్రీమద్ భాగవతమునే మైత్రేయముని వర్ణింపగోరెను. దానిని శ్రవణము చేయుటకు
విదురుడును యోగ్యతను కలిగి ఉన్నాడు. అతనికి గల శ్రద్ధ మరియు ఉన్నతులైన వారి నుండి గ్రహించిన ఉపదేశములను అనుసరించడి అతని నైజములే దానికి కారణము. అనగా శ్రీమద్ భాగవతము అనంత కాలము నుండియే వ్యాసదేవునికి పూర్వమే గురు శిష్య పరంపరలో వర్ణితమగుచున్నది. నామమాత్ర చరిత్రకారులు కొందరు పురాణములు కేవలము కొలది వందల సంవత్సరముల క్రిందటవేనని గణించుచుందురు. కానీ వాస్తవమునకు పురాణములు అనంత కాలము నుండియే లౌకికులు మరియు తాత్విక కల్పనాపరుల చారిత్రక గణనలనన్నిటినీ పూర్వమే ఉనికిని కలిగి ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ, హరే కృష్ణ. సో ఏమైంది? సో ఏ పరిస్థితుల్లో ఈయనకి ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని పరాశరముని నేర్చుకున్నారు అనేటువంటిది విషయాన్ని చరిత్ర కొంచెం ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఏం చేస్తారు, పరాశరముని యొక్క తండ్రి గారిని ఒక రాక్షసుడు మింగివేస్తాడు అనమాట. మింగివేసిన తర్వాత ఏం చేస్తారు, పరాశరమునికి కోపం వస్తుంది, మొత్తం రాక్షస జాతిని అంతా కూడా నాశనం చేసేస్తాను నేను అని చెప్పేసి ఒక యజ్ఞం ప్రారంభిస్తారనమాట. చాలా మంది చనిపోతారు. చనిపోయిన తర్వాత వశిష్ఠ ముని అక్కడికి వచ్చి ఆయన ఆపమని చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆలోచిస్తారనమాట పరాశరముని. సో ఈ యొక్క రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వాళ్ళ నైజమే అది, వాళ్ళ భోజనమే అది, మానవుల్ని అదేవిధంగా జంతువుల్ని తినేటువంటిది. సో వాళ్ళ యొక్క న్యాచురల్ ఏదైతే స్వభావం ఉందో దాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. అదే బ్రాహ్మణుడి కింద నా న్యాచురల్ స్వభావం ఏంటి, క్షమాగుణం అది ఉండాలి. సో కాబట్టి వాళ్ళు వాటిని వదిలిపెట్టినప్పుడు నేనెందుకు వదిలిపెట్టాలి అని చెప్పి ఆయన ఆలోచించుకుని వశిష్ఠముని చెప్పిన దాని ప్రకారం ఏం చేస్తారు, ఆ యొక్క యజ్ఞాన్ని ఆపేస్తారనమాట. సో ఆపేసిన తర్వాత ఈ యొక్క దానవులందరికీ కూడా ఈ యొక్క పులస్త్య అనేటువంటి ఆయన తండ్రి అనమాట ఇంచుమించు. సో ఆయన వచ్చి ఈయన యొక్క గొప్పతనాన్ని శ్లాఘించి ఆయనకి బ్లెస్సింగ్ ఇస్తారనమాట, ఒక వరం ఇస్తారనమాట. ఈ యొక్క భవిష్యత్తులో ఈ యొక్క పురాణాలు ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ కూడా చక్కగా చెప్పగలిగేటువంటి వక్త కింద నువ్వు అవుతావు అని చెప్పి ఆయన యొక్క బ్లెస్సింగ్ ఇవ్వడం మూలంగా ఏమవుతుంది, సో ఆ బ్లెస్సింగ్ వలన ఈ యొక్క సాంఖ్యాయన ఋషి దగ్గర నుంచి పరాశరముని నేర్చుకుంటారనమాట. సో పరాశరముని దగ్గర నుంచి మళ్ళీ మైత్రేయముని నేర్చుకుంటారు. సో పరాశరముని వాళ్ళ యొక్క కుమారుడు ఎవరు, వ్యాసదేవుడు. సో కాబట్టి వ్యాసదేవుడు అదేవిధంగా మైత్రేయుడు ఇద్దరు కూడా స్నేహితులు అనమాట, వాళ్ళిద్దరూ కూడా. సో ఇప్పుడు వ్యాసదేవుని యొక్క కుమారుడైనటువంటి విదురుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ యొక్క మైత్రేయ ఋషి దగ్గర నుంచి, మైత్రేయ ముని దగ్గర నుంచి ఆయన శ్రీమద్ భాగవతాన్ని వింటున్నారనమాట. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక మనకు అర్థమవుతుంది, ఇక శ్రీమద్ భాగవతం అంటే ఏదో మహాభారతం అయినప్పుడు ఒక 5000 సంవత్సరాల ముందు చెప్పబడింది కాదనమాట. ఈ యొక్క శ్రీమద్ భాగవతం అనేటువంటిది సృష్టి ప్రారంభం నుంచి కూడా ప్యారలల్ గా ఉందన్నమాట. ప్రభుజీ, పరాశరముని గురువు చెప్పండి ఎవరు? పరాశరముని యొక్క గురువు ఆయన సాంఖ్యాయన ఋషి. ధన్యవాదాలు ప్రభుజీ. కుమారుడు వ్యాసదేవుడా ప్రభుజీ? పులస్త్యముని కాదు, పరాశరుడు యొక్క కుమారుడు వ్యాసదేవుడు, పరాశరముని. పరాశరుడు, ఓకే. ఉదాప్లుతం వే స్వమిదం తదాసీత్ యన్నేద్రయామీలితదృజన్యమీలయత్ అహీంద్రతల్పే దిశయానయేకా కృతక్షణ స్వాత్మరతౌ నిరీహ. ముల్లోకములు జలమునందు మునిగి ఉన్న సమయమున శేషశయ్యపై పరుండి గర్భోదక సాయి విష్ణువు ఒక్కడే ఉండెను. బాహ్య శక్తి చర్య నుండి విడివడి ఉండి తన అంతరంగిక శక్తిలో అతడు నిద్రయందున్నట్లుగా గోచరించినను అతని కన్నులు మాత్రము పూర్తిగా మూతవేయబడి ఉండలేదు. భగవానుడు తన అంతరంగ శక్తి ద్వారా దివ్యానందమును నిత్యము అనుభవించును. కాని జగద్విలయ సమయమున మాత్రము బాహ్య శక్తి నిలిపివేయబడి ఉండును. సోంత శరీరేర్పిత భూత సూక్ష్మ కాలాత్మికాం శక్తి ముదీరయాణ ఉవాస తస్మిన్ సలిలే పదే స్వే యథానలో దారుణిరుద్ధ వీర్యా. జీవులందరినీ వారి సూక్ష్మ శరీరమున విలీనమును కావించుకొని
భగవానుడు దారువునందలి అగ్నివలే ప్రళయ జలమున వసించెను. కాలమని పిలువబడు స్వీయ ప్రేరేపితమగు శక్తి అందు ఆ విధముగా అతడు శయనించెను. హరే కృష్ణ. సుభద్ర మాతాజీ చదవండి. హరే కృష్ణ. భాష్యం. ఊర్ధ్వ మధ్య అధోలోకములు అనడి ముల్లోకములు ప్రళయ జలములందు మునిగిన పిమ్మట ముల్లోకవాసులు కాలమనడి శక్తిచే సూక్ష్మ శరీరములందు నిలిచియుందురు. ఆ ప్రళయమున కేవలము భౌతిక దేహములే అవ్యక్తమయ్యను. కాని గర్భోదకము వలె సూక్ష్మ శరీరములు మాత్రము నిలిచియే ఉండును. అనగా భౌతిక శక్తి పూర్తిగా ముగింపు అందలేదు. కానీ భౌతిక జగత్తు యొక్క సంపూర్ణ విలయమునందు మాత్రము భౌతిక శక్తి పూర్తిగా ముగింపు నందును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి చెప్తున్న విషయం ఏమిటి అంటే కనుక ఇది పాక్షిక ప్రళయం అన్నమాట. సో పాక్షిక ప్రళయం అయితే కనుక మనం చెప్పుకున్నాం పైన ఉన్నటువంటి 4 లోకాలు తప్పితే కనుక మిగతావన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పి చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే కనుక ఆ విధంగా జరుగుతుందో ఈయన గర్భోదక సాయి విష్ణు ఏం చేస్తారు, ఆయన శేష శయ్య మీద ఆయన గర్భోదక సాయి విష్ణు ఒక్కళ్ళే ఉంటారనమాట. సో ఆయన తన యొక్క అంతరంగ శక్తితోటి ఆయన యోగ నిద్రలో ఉంటారనమాట. ఆ విధంగా యోగ నిద్రలో ఉంటే గనక ఆయన యొక్క కళ్ళు ఎలా ఉంటాయంటే పూర్తిగా మూసివేయకుండా సగం మాత్రం తెరిచి ఉంటాయి, సగం మూసివేయబడి ఉంటాయి అన్నమాట. స్వామి ఎప్పుడు కూడాను ఆయన యొక్క అంతరంగ శక్తి ద్వారా దివ్యమైనటువంటి ఆనందాన్ని ఆయన అనుభవిస్తూ ఉంటారన్నమాట. సో జీవులందరూ కూడా ఎలా ఉంటారంట ఆ సమయంలో, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం రూపంలో వాళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. సో కాలశక్తి వల్ల వాళ్ళందరూ కూడా అందులో ఉంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. అప్పుడు ఏంటంటే జీవులకి సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది, స్థూల శరీరాలన్నీ కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. చతుర్యుగానాం చ సహస్రమాప్సు స్వపన్ సయోధీరితయా స్వశక్త్యా కాలాఖ్యయా సాధిత కర్మతంత్రో లోకానపి తాన్ దృశే స్వదేహే. భగవానుడు 1000 చతుర్యుగ చక్రముల కాలమున తన అంతరంగ శక్తి యందు శయనించెను. అతడు జలమునందు శయనించి ఉన్నట్లుగా అతని బాహ్య శక్తిచే గోచరించెను. కాలశక్తిచే చోదితమై జీవులు కర్మతంత్రార్థమై బయటకు వచ్చినప్పుడు తన దివ్య దేహము నీలవర్ణముగానున్నట్లు అతడు గాంచెను. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం బై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై. విష్ణు పురాణం నందు కాలశక్తి అవిద్య అని పేర్కొనబడినది. కాలశక్తి ప్రభావం యొక్క లక్షణం ఏమనగా మనుజుడు భౌతిక జగమున కామ్య ఫలముల కొరకై కర్మను అనురింపవలసి వచ్చును. అట్టి కామ్య కర్మకృతులు భగవద్గీత యందు 3 అని వర్ణింపబడి, అటువంటి మూర్ఖ జీవులు ఏదియో కొద్దిపాటి తాత్కాలిక లాభం కొరకు పనిచేయుట యందు అనగా నిరంతర బంధమున అమితోత్సాహంతో నుండురు. ఎవరైనా తన సంతానం కొరకు పెద్ద మొత్తంలో సంపదలను అనగా కలిమి ఆర్జించి ఇవ్వగలిగినచో తనను తాను గొప్ప తెలివి కలవాడుగా తలపోయిను. అట్టి తాత్కాలిక లాభమును సాధించుటకు అతడు ఎట్టి పాప కర్మలకైనను అనగా అట్టి కర్మలు తినడం నిరంతరం భావబంధ గొలుసులతో తనను నిరంతరము భావబంధ గొలుసులతో బంధించునని తెలుసుకొన జాలక వెనుదీయుడు. ఈ కలుషిత స్వభావం మరియు పాపముల కారణమున జీవ సముదాయం నీలివర్ణముగా గోచరించను. కామ్యఫలం కొరకై అట్టి కర్మ ప్రేరణము భగవాన్ని బాహ్యశక్తి యొక్క సర్వాధికారం చేతనే సాధ్యమగుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఆ విధంగా ఇక గర్భోదక సాయి విష్ణువు 1000 చతుర్యుగాల కాలము ఆయన తన యొక్క అంతరంగ శక్తిలో ఆయన శయనించారనమాట. సో అప్పుడు ఏమైందంట, సో అతని యొక్క బాహ్య శక్తి కనపడింది అనమాట. సో ఈ యొక్క కాలశక్తితోటి ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినప్పుడు ఆయన యొక్క దివ్య దేహము నీలవర్ణముగా కనపడింది అనమాట. సో యాక్చువల్ గా జీవులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు కూడాను ఏదో ఒక కర్మలు చేస్తూ వాళ్ళు రకరకాలైనటువంటి
ఫలితాల్ని సాధించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. ఒక్కొక్కసారి ఈ యొక్క ధనాన్ని సంపాదించడానికి వాళ్ళు ఎటువంటి పాప కర్మలనైనా సరే చేయడానికి వాళ్ళు వెనకడుగు వెయ్యరన్నమాట. దీని అంతటికి కారణం ఏమిటి అంటే గనక మనకి ఉన్నటువంటి యొక్క అజ్ఞానమే అన్నమాట దీని అంతటికి కూడా కారణం. సో ఈ విధంగా జీవులందరికీ కూడా ఏంటి ఈ విధమైనటువంటి కలుషిత స్వభావం ఉంటుందన్నమాట. సో అందుకని వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినప్పుడు నీలి రంగులో వాళ్ళందరూ కూడా కనబడ్డారన్నమాట. తస్యార్ధ సూక్ష్మాభినివేష్ట దృష్టే రంతర్గతోర్ధో రజసా తనీయాన్ గుణేన కాలానుగతేన విద్ధా సూష్యం తదాభిద్యతనా విదేశాత్. భగవానుని అవధానము దేనిపైననైతే నెలకొని ఉండెనో అట్టి సృష్టి విషయక సూక్ష్మ విషయము రజోగుణముచే క్షుభితమయ్యను. ఆ విధముగా సృష్టి యొక్క సూక్ష్మ రూపము అతని నాభి నుండి బయల్వడెను. సపద్మకోశా సహసోదతిష్టాత్ కాలేన కర్మ ప్రతిబోధనేన స్వారోచిషాతాత్ సలిలం విశాలం విద్యోతయాన్నార్కవయాత్మయోని. జీవుల కామ్యకర్మము యొక్క సమగ్ర రూపము ఈ రీతిగా బయల్వెడలి విష్ణు భగవాను నుండి ఉత్పన్నమైన కమలపు మొగ్గ రూపమును దాల్చెను. అతని దివ్య సంకల్పముచే అది సూర్యుని చందమున సమస్తమును ప్రకాశింపజేసి విశాలమగు ప్రణయ జలమును ఎండింపచేసెను. తల్లోక పద్మం సభుయేవ విష్ణు ప్రావీవిసత్సర్వగుణావభాసం తస్మిన్ స్వయం వేదమయో విధాత స్వయం భువం యాస్మవదంతి శోభూత్. విశ్వకమలమునందు విష్ణు భగవానుడు స్వయముగా పరమాత్ముని రూపమున ప్రవేశించెను. ఆ విధముగా అది ప్రకృతి త్రిగుణములతో ఫలవంతము చేయబడినప్పుడు వేదమయుడు వానిని మనము స్వయంభూ అని పిలుతుమో అతడు ఆవిర్భవించెను. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము. ఈ కమలము విరాట్ రూపమే భౌతిక జగమునందు భగవానుని విశ్వరూపము ఉన్నది. ప్రళయ సమయమున అది విష్ణు భగవానుని యందు అతని నాభి యందు విలీనమై సృష్టి సమయమున తిరిగి ప్రకటమవును. ప్రతి విశ్వమునందు ప్రవేశించు గర్భోదక సాయి విష్ణు కారణముననే అది జరుగును. భౌతిక ప్రకృతిచే బద్ధులైనట్టి జీవుల యొక్క కామ్యకర్మల సమాహారమంతయు ఆ రూపమునందే ఉన్నది. ఆ కమలము నుండి విశ్వనియామకుడు బ్రహ్మదేవుడు ఆవిర్భవించును. తొలిగా జన్మించినట్టి ఆ జీవుడు భౌతికమగు జనకుని కలిగి ఉండనందున అన్యులెవ్వరైనను తండ్రిని కలిగియుందురు. స్వయంభువు అని పిలువబడినాడు. ప్రళయ సమయమున అతడు నారాయణునితో పాటు నిద్రలోని కేగును. మరి యొక్క సృష్టి సంభవించినప్పుడు అతడు ఈ రీతిగా జన్మించును. ఈ రీతిగా ఈ వర్ణన నుండి మనము స్థూలమగు విరాట్ రూపము, సూక్ష్మమగు హిరణ్య గర్భుడు, భౌతిక సృజన శక్తియగు బ్రహ్మదేవుడు అనేది 3 భావములను తెలుసుకుంటుని. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇక 13, 14, 15 శ్లోకాల్లో మనకి చెప్తున్నారనమాట. సో ఎప్పుడైతే కనుక జీవులందరూ కూడా ఆ విధంగా నీలి రంగులోకి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది అనమాట. వచ్చిన తర్వాత ఏమవుతుంది, స్వామి ఏం చేశారంటే కనుక ఆయన యొక్క దృష్టి పెట్టారనమాట. సో దృష్టి పెట్టినప్పుడు ఏమైంది, సూక్ష్మ విషయంలో ఉన్నటువంటి రజోగుణం చేత అది కలపబడింది అనమాట. సో అప్పుడు ఆ యొక్క సృష్టి యొక్క సూక్ష్మ రూపం ఏదైతే ఉందో అదేమైందంట ఆయన యొక్క నాభి నుంచి బయటకు వచ్చిందనమాట. సో మొత్తం జీవుల యొక్క కామ్యకర్మలన్నీ కూడా ఒక యొక్క సమగ్ర రూపాన్ని తీసుకుని అవన్నీ కూడా ఆయన యొక్క నాభి నుంచి ఒక కమలపు మొగ్గలాగా బయటకు వచ్చిందనమాట. అది ఎలా ఉందంటే కనుక ఆయన యొక్క దివ్య సంకల్పంతో ఏమైందంట,
సూర్యుడిలాగా అది చాలా వెలుతురు ప్రకాశింపచేసి అప్పుడు దాకా ఏమున్నాయి, మొత్తం అంతా కూడా ప్రళయ జలాలు ఉన్నాయన్నమాట. ఆ ప్రళయ జలాలన్నిటిని కూడా నాశనం చేసిందనమాట. సో అప్పుడు ఆయన ఏమంటారు మళ్ళీ, సో ఆ కమలంలో మళ్ళీ ఆయన స్వయంగా పరమాత్మ కింద ఆయన ప్రవేశించారనమాట. సో మళ్ళీ అందులో కూడా ప్రకృతి త్రిగుణాలన్నీ కూడా ఫలవంతం చేసినప్పుడు ఏమైందంట, అందులో నుంచి బ్రహ్మదేవుడు ఆయన ఆవిర్భవించడం జరిగిందనమాట. సో బ్రహ్మదేవుడికి ఏంటంటే కనుక ఆయన మెటీరియల్ ఫాదర్, భౌతిక పరమైనటువంటి తండ్రి ఎవరూ లేరు కాబట్టి ఆయన ఏమంటున్నారు, స్వయంభువు అని చెప్పి పిలుస్తున్నారనమాట. సో ఎప్పుడైతే ప్రళయం అయిపోతుందో ఏం చేస్తూ ఉంటారు, సో ఆయన నారాయణుడు నిద్రలోకి వెళ్తారనమాట. సో మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ ఇదే విధంగా ఆయన మళ్ళీ బ్రహ్మదేవుడు ఆయన ఆవిర్భవిస్తారనమాట. సో మనకి ఇక్కడ చెప్తున్నారు, మనం విరాట రూపం గురించి ఇంతకు ముందు ఒక అధ్యాయంలో మొత్తం బాగా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ యొక్క కమలమే విరాట రూపమై ఉన్నది, భౌతిక జగంలో భగవాను యొక్క విశ్వరూపము. అప్పుడు ఒకసారి ప్రశ్న అడిగారు మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారు అనమాట దానికి సంబంధించి, యొక్క కమలము విరాట రూపము, యొక్క కమలమే విరాట రూపం అన్నమాట. తస్యాం సచాంభోరుహకర్ణికాయ మావాస్థితో లోకమపశ్యమానా పరిక్రమన్ వ్యోమిని వృత్తనేత్రా చాత్వారి లేభేనుది సమ్ముఖాని. కమలమునందు జనించిన బ్రహ్మదేవుడు ఆ పుష్ప కర్ణిక యందే స్థితుడై ఉన్నప్పటికీ ఏ లోకమును గాంచలేకపోయెను. అందుచే అతడు అంతరిక్షమంతయు చరించెను. ఆ రీతిగా అతడు తన దృష్టిని అన్ని వైపులా సారించినప్పుడు 4 దిక్కుల రూపమున 4 ముఖములను పొందెను. సో ఆయన ఏంటంటే బ్రహ్మదేవుడు ఆయన యొక్క పుష్పం ఏదైతే కనుక కమల పుష్పం యొక్క కర్ణిక అంటే కనుక వరల్డ్ అన్నమాట, దానికి మధ్యలో ఆయన స్థితుడై ఉన్నారు. సో ఆయన ఏంటి, ఏ లోకాలు కూడా ఆయనకి కనిపించలేదన్నమాట. సో మొత్తం అంతరిక్షంలో అంతా తిరిగారు, మొత్తం అన్ని వైపులా కూడా ఆయన చూసినప్పుడు మొత్తం ఆయనకి 4 ముఖాలు ఆయనకి వచ్చినాయి అన్నమాట. తస్మాద్యుగాంతా శ్వసనావఘారణ జలోర్మిచక్రాశిలలీలద్విరుడం ఉపాశ్రిత కంజములోకతత్వం నాత్మానమద్దా విదదాది దేవా. ఆ కమలమునందు ఆసీనుడైన బ్రహ్మదేవుడు సృష్టిని గాని కమలమును గాని తనను గాని పూర్ణముగా అవగతము చేసుకొనలేకపోయాను. ఇక కల్పాంతమున ప్రళయవాయువు జలమును మరియు ఆ కమలమును గొప్ప వలయాకృతి యందు చలింపచేయుట ఆరంభించెను. రత్నకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. బ్రహ్మదేవుడు తన సృష్టి కమలము జగమును గూర్చి అవగతం చేసుకొనుటకు ఒక యుగము యత్నించినప్పటికీ వాని విషయమున భ్రాంతికి లోనయ్యను. అట్టి యుగము యొక్క కాల పరిమితి మానవుల సూర్యమాన సంవత్సరముల యందలి గణనకు సైతం పరమైనది. అనగా కేవలం మానసిక కల్పనచే ఎవరునూ సృష్టి మరియు జగద్ వ్యక్తీకరణముల మర్మమును ఎరుగజాలరు. మానవుని సామర్థ్యం ఎంతటి పరిమితమైనదనగా భగవత్ సహాయం లేనిదే అతడు సృష్టి పోషణము వినాశము అనువాని విషయమున ఆ దేవదేవుని సంకల్ప మర్మమును ఏమాత్రం అవగతం చేసుకొని జాలడు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ హరే యూ. కృష్ణ. సో బ్రహ్మదేవుడు ఏంటంటే కనుక ఆయన అక్కడ కూర్చున్నా సరే ఆయనకి సృష్టి గురించి కానీ ఆ యొక్క కమలం గురించి కానీ తన గురించి కూడా తనకు కానీ సో ఏ విధంగా కూడా ఆయనకి అర్థం అవ్వట్లేదంట. సో ఇప్పుడు ఏమైందంటే ఆ కల్పాంతంలో ఉన్నటువంటి ఆ ప్రళయవాయువు జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం, వర్ల్పూల్ అంటాం. నీటిలో ఒక్కోసారి గుండ్రంగా సుడిగాల్లాగా నీటిలో తిరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా కమలం వలయాకృతిలో చలింప చేయటం తిరుగుతూ ఉందన్నమాట ఆయనకి. సో ఆయనకి ఏది కూడా అర్థం అవ్వట్లేదు. ఒక యుగం పాటు ఆయన ఏమై ఉంటుందా అని చెప్పి ఆలోచించారంట. సో అది ఎంత ఆలోచించినా సరే ఆయనకి ఏమీ అర్థం అవ్వట్లేదంట. సో దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే గనక ఎవ్వరూ కూడా యొక్క స్పెక్యులేషన్ అన్నమాట.
అలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు అనేటువంటి వల్ల ఎవరు కూడా యొక్క జగత్తు ఏ విధంగా పుట్టింది, ఏ విధంగా పోషించబడుతుంది, ఏ విధంగా నాశనం పొందుతుంది అనేటువంటి విషయాలు ఎవరు కూడా తెలుసుకోలేరు. అవి తెలుసుకోవాలంటే కనుక దేవదేవుని యొక్క సంకల్పంతో మాత్రమే ఎవరైనా సరే తెలుసుకోగలరు. కాయేషయోసా వహమాచ పృష్టా ఏతాత్ కుతో వాబ్జమనన్యదప్సు అస్థి హ్యదాస్తి హకి చింతనైత దధిష్ఠితం యత్ర సదా త్రసతానుభావ్యం. బ్రహ్మదేవుడు అజ్ఞానవశమున ఇట్లు తలపోసెను. ఈ కమలముపై ఆసీనుడై ఉన్న నేనెవడను? ఎచ్చట నుండి ఇది ఉత్పన్నమైనది? దీని దిగువ భాగము ఏదియోనొకటి ఉండియే తీరవలెను. దేని నుండి ఈ కమలము ఉద్భవించునో అయ్యది జలమునందే ఉండి తీరవలెను. చందనమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఆది యందు జగత్ సృష్టి విషయంన బ్రహ్మదేవుడు కావించిన కల్పనలు మానవ సంకల్ప వాసులకు ఇప్పటికీ ఆలోచించ విషయమై ఉన్నది. తన అస్తిత్వమునకు మరియు సమస్త విశ్వపు అస్తిత్వమునకు కారణము కనుక్కొని యత్నించి ఆ విధంగా చరమ కారణములను కనుగొన్న యత్నించి వాడే విషయములను బుద్ధిమంతుడగు మనుజుడు అతని యత్నము తపస్సు మరియు ఓర్పుతో చక్కగా నిర్వహింపబడినచో నిక్కముగా సఫలత ప్రాప్తించగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో బ్రహ్మదేవుడు ఏంటంటే కనుక ఆయన ఏం అర్థం అవ్వలేదు కాబట్టి ఆయన ఈ విధంగా అనుకుంటున్నారనమాట. తనలో తాను ఆలోచించుకుంటున్నారనమాట. ఏం ఆలోచించుకుంటున్నారు? ఈ యొక్క కమలం మీద కూర్చున్నటువంటి నేను ఎవరిని? నేను ఎక్కడి నుంచి ఒక కమలం వచ్చింది? దీని కింద ఏదో ఒకటి ఉంటుంది. దీని కింద ఉంటే కనుక నీటిలో దానికి సంబంధించినటువంటి మూలం ఏదో ఒకటి ఉంటుంది. సో కాబట్టి నేను కిందకి వెళ్తే కనుక ఏమైనా దీన్ని చూస్తే కనుక నేను తెలుసుకోగలను అని చెప్పి ఆయన అనుకున్నారనమాట. ఈ విధంగా ఆయన తలపోస్తున్నారు. ఆయనలో ఆయన అనుకుంటున్నారనమాట. సాయితముద్వేక్షత శతభజనాల నాడీ నిబంతార్జలమా విశేష నార్వాగతస్తాత్కరనాల నాభిం విచిన్వంస్తదవిందతాజా. బ్రహ్మదేవుడు ఈ విధముగా తలపోయిచు కమల నాళిక గుండా జలమునందు ప్రవేశించెను. నాళమునందు ప్రవేశించి విష్ణువు నాభి దగ్గరికి చేరినప్పటికీ అతడు మూలమును కనుగొనలేకపోయెను. శాంతిమత చదవండి. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. స్వీయ యత్నముచే ఎవరేని భగవానునికి దగ్గరగా వెళ్ళినా వెళ్ళవచ్చును, కాని ఆ దేవదేవుని కృపలేనిదే చర్మ విషయమునకు మాత్రము అతడు చేరజాలడు. శ్రీకృష్ణ భగవాన్ని గుర్చిన అవగాహనము కేవలము భక్తియుక్త సేవ ద్వారానే సాధ్యమగును. దే విషయము భగవద్గీత 18వ అధ్యాయం 55వ శ్లోకము యందు భక్త్యా మామాభిజానాతి యావన్యాస్మి తత్వతః అని నేను ధ్రువపరపబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎవరు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోలేరు. వాళ్ళు భగవంతుడి యొక్క కృప లేనిదే వాళ్ళు ఏంటంటే కనుక చరమ విషయానికి ఎప్పుడు కూడా వాళ్ళు చేరుకోలేరు అనమాట. సో స్వామి భగవద్గీతలో చెప్పినప్పుడు కేవలం భక్తులు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలరు, మిగతా వాళ్ళెవరికి కూడా నేను ఆ యొక్క యోగ మాయ అనేటువంటి కట్టెంతోటి నేను కప్పివేయబడి ఉంటాను, కాబట్టి ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోలేరు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా తన యొక్క సొంత పనుల ద్వారా, ఆ యొక్క మానసిక కల్పన ద్వారా, ఆ యొక్క ప్రయత్నాల ద్వారా ఆయన యొక్క మూలాన్ని కనుక్కోవడానికి ఆయన ప్రయత్నించారనమాట. కానీ ఏం చేశారు? ఆ యొక్క కమల పువ్వులో కింద దాకా వచ్చి, ఆ యొక్క పద్మకోశం కింద దాకా వచ్చి గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి దగ్గరకు వచ్చినా సరే ఆయనకి ఏమీ కనపడలేదు, అర్థం అవ్వలేదు. తామస్య పారే విదురాత్మ సర్గం
వీచేన్వతో భూత్సుమహం స్త్రిణేమి యో దేహభాజాం భయమీరయాణ పరీక్షిణోత్యాయురజస్య హేతి. ఓ విదురా, బ్రహ్మదేవుడు ఆ రీతి తన అస్తిత్వమును గూర్చి అన్వేషించుచుండగా అతని చరమ సమయము ఆసన్నమైను. అదియే విష్ణు భగవానుని హస్తమునందలి చక్రము. జీవుని మనస్సునందు అది మృత్యు భయము వంటి గొప్ప భయమును కలుగజేసెను. సో ఈ విధంగా ఆయన వెతుకుతూ ఉంటే కనుక ఏమైందంట, బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయము ఆ యొక్క సమయ ప్రభావం వలన తగ్గిపోతూ ఉందన్నమాట. సో యొక్క సమయ ప్రభావము. సో విష్ణుమూర్తి యొక్క చేతిలో ఉండేటువంటి చక్రమే ఆ యొక్క సమయము. సో జీవుల్లో కూడా ఏంటంటే కనుక ఇక మృత్యు భయాన్ని అదే కలగజేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. తతో నివృత్తో ప్రతిలాబ్ధ కామా స్వాదిష్ట్యమాసాద్య పునః సదేవ సానైర్జితాస్వా సనివృత్త చిత్తో న్యాషీధారూఢ సమాధి యోగా. వాంఛిత లక్ష్యమును సాధింపచాలక అతడు పిమ్మట అట్టి అన్వేషణమును విరమించి తిరిగి కమలపు ఊర్ధ్వ భాగమునకే మరలి వచ్చెను. పిదప బాహ్య విషయములన్నింటినీ నిగ్రహించి అతడు తన మనస్సును దేవదేవునిపై లగ్నము చేసెను. ప్రసాద్ మాత చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సమాధి ఎనున్నది సమస్త కారణములకు కర్మ కారణమై పైన మనస్సును కేంద్రీకరించుటకు అతని నిజ స్వభావము సగుణము నిర్గుణము లేక స్థానికమనడి విషయమును మనుజుడు ఎరిగినప్పటికీ కూడి ఉండును. భగవానునిపై మనసును కేంద్రీకరించుట ఎనున్నది నిక్కముగా ఒక భక్తియుత సేవ రూపమే. స్వీయ ఇంద్రియ యత్నముల నుండి విరమించి పరమ కారణముపై ధ్యానము లగ్నము కావించుట నిక్కముగా ఆత్మ సమర్పణకు చిహ్నమై ఉన్నది. ఇక ఆత్మ సమర్పణము ఒడిగి ఉన్నప్పుడు అది భక్తి యోగమునందు ఖచ్చితమైన చిహ్నము కాగలదు. అనగా తన అస్తిత్వపు చర్మ కారణమును అవగతము చేసుకునదలిచినచో ప్రతి జీవుడును శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ యందు నెలకొలవలసి ఉండును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఏం చేశారు, ఆయన కిందకి వెళ్ళారు. కిందకి వెళ్ళి చూసినా సరే ఆయనకి ఏమీ తెలియలేదు. సో ఇంకేం చేయడానికి ఏమీ లేక ఏం చేయాలో తెలియక మళ్ళీ ఆయన పైకి వచ్చేసారు. ఆ యొక్క లోటస్ వరల్డ్ లోకి మళ్ళీ వచ్చేసారు, ఎక్కడైతే కనుక ఆయన ఆవిర్భవించారో అన్నమాట. సో అప్పుడు ఆయన ఏం చేశారు, సో ఏం చేయాలో తెలియక ఆయన యొక్క మనస్సునంతా కూడా స్వామి మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేశారనమాట, అంటే ధ్యానం చేశారు. కాలేన శోచా పురుషాయుషాభి ప్రవృత్త యోగేన విరూఢబోధ స్వయం తదంతా హృదయేవ భాత మా పాస్యతాపాస్యతయన్న పూర్వం. శతవత్సర కాలపు అంత్యమున తన ధ్యానము పూర్తి అయినప్పుడు బ్రహ్మదేవుడు వలసిన జ్ఞానమును పొందగలిగెను. తత్ఫలితముగా పూర్వము గొప్ప యత్నము చేతను తాను గాంచజాలనట్టి భగవానుని అతడు తనయందే హృదయమున గాంచగలిగెను. హరే కృష్ణ. శాంతి మాత చదవండి మాత. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యంపై జై శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగ విధానం ద్వారానే అనుభూతుడగును. కానీ మానసిక కల్పనమునందు మనుజుని స్వీయ యత్నముచే కాదు. బ్రహ్మదేవుని ఆయువు దివ్య వస్త్రములలో అనగా మానవుల సూర్యమాన సంవత్సరములకు భిన్నమైనవి గణింపబడును. ఆ దివ్య సంవత్సరములు భగవద్గీత 8.17 యందు శాస్త్రయుగ పర్యంతం ఆహర్యద్ బ్రహ్మణో విదు అని గణింపబడినవి. అనగా బ్రహ్మదేవుని ఒక రోజు సమయము 4 యుగముల మొత్తము కాలపు 43 లక్షల
సంవత్సరములని గణింపబడినది. ధ్యానమును 1000 రెట్ల సంఖ్యకు సమానమై ఉన్నది. ఆ పరిగణనలో 100 సంవత్సరముల కాలం ధ్యానమును కొనసాగించిన పిదపనే బ్రహ్మదేవుడు సమస్త కారణములకు పరమ కారణమును ఎరుగగలిగాను. ఆ పిదపనే అతడు బ్రహ్మ సంహితను రచించను. గోవిందమాది పురుషం తమహం భజామి అనుచు బ్రహ్మదేవుడు దాని యందు కీర్తనము కావించను. అది శ్రీ చైతన్య మహాప్రభుచే అంగీకరింపబడినది. అనగా శ్రీకృష్ణ భగవానునికి సేవను కూర్చుటకు లేదా అతనిని యథారూపంగా తెలుసుకుంటకు మొదట మనుష్యుడు ఆ దేవదేవుని కరుణకై వేచి ఉండవలసి వచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలు మాతాజీ. సో ఏం చేశారు బ్రహ్మదేవుడు? మళ్ళీ నువ్వు పైకి వచ్చారు. ఆయన పైకి వచ్చిన తర్వాత మన యొక్క మానవ సంవత్సరాల ప్రకారం ఆయన 100 సంవత్సరాలు ఆయన ఏం చేశారంట, ఆ యొక్క స్వామి మీద ఆయన ధ్యానం చేశారంట మొత్తం. సో అప్పుడు ఏమైంది? ఆ యత్నం చేయడం మూలంగా ఆయన భగవంతుణ్ణి ఆయన తన యొక్క హృదయంలోనే ఆయన చూడగలిగారు అనమాట. సో బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం ఎంతో ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఆయనకి ఒక రోజు అంటే కనుక 43 లక్షల సంవత్సరాలు ఇంటూ 1000 అనమాట, సహస్రయుగ పర్యంతం అని చెప్పేసి. సో భగవద్గీతలో మనం దీని గురించి చక్కగా చర్చించుకున్నాము. సో అప్పుడు ఆయన ఏం చేశారు? బ్రహ్మ సంహితని ఆయన రచించడం జరిగింది అనమాట. సో బ్రహ్మ సంహిత ఏంటి? చైతన్య మహాప్రభు కూడా ఆయన రికమెండ్ చేశారు. ఆయనే యాక్చువల్ గా చైతన్య మహాప్రభు ఈ యొక్క బ్రహ్మ సంహితని ఆయన దక్షిణాది యాత్రకు వెళ్ళినప్పుడు కేరళలో ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్లో అక్కడ లైబ్రరీలో ఉంటే కనుక దాన్ని అయినా బయటికి తీసుకొచ్చి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మళ్ళీ అక్కడ ఎవరైతే వీళ్ళందరూ కూడా ఉంటారు, మళ్ళీ అవి తీసుకొచ్చి బెంగాల్లోను పూరిలో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్రహ్మ సంహిత ఇచ్చారనమాట. సో అక్కడి నుంచి వచ్చింది అనమాట బ్రహ్మ సంహిత మనందరికీ కూడా. మృణాల గౌరాయత శేష భోగ పర్యంక ఏకం పురుషం సయాన పాణాతపత్రాయుత మూర్ధరత్న ద్యుభిర్హతాధ్వాంతయుగాంతతోయే. జలమునందు కమలమును పోలిన బ్రహ్మాండమగు శ్వేత పర్యంకమును శేషనాగుని దేహము మరియు దానిపై ఒంటరిగా శయనించి ఉన్న పరమ పురుషుని బ్రహ్మదేవుడు గాంచెను. శేషనాగుని పడగలపైనున్న రత్నముల కాంతిచే సర్వత్రా ప్రకాశమానముగా నుండెను. సమస్త ప్రదేశముల అంధకారమును ఆ తేజము నశింపచేసి ఉండెను. సో ఎప్పుడైతే కనుక ఆయన 100 సంవత్సరాలు ఆయన ఈ విధంగా తపస్సు చేశారో మానవ సంవత్సరాల ప్రకారం, సో భగవంతుడే ఆయన యొక్క హృదయంలో ఆయన ప్రత్యక్షమయ్యారనమాట. సో అప్పుడు తర్వాత ఆయన చూడగలిగారనమాట. ఏం చూడగలిగారు? మొత్తం ఆ జలంలో కమలం ఏదైతే ఉందో అప్పుడు ఏమైందంటే ఆ యొక్క కమలము పోలినటువంటి బ్రహ్మాండము, సో శేషనాగుని యొక్క దేహం, సో దానిపైన ఒంటరిగా శయనించి ఉన్నటువంటి పరమపురుషుడు అంటే గర్భోదక సాయి విష్ణువు ఆ గర్భోదక ఓషంలో ఆయన అనంత శేష పైన ఆయన పడుకొని ఉన్నారనమాట. సో అనంత శేషుడి యొక్క పడగల మీద ఉన్నటువంటి రత్నాల యొక్క కాంతి ఎంత ఉంది అంటే కనుక మొత్తం అక్కడ ఉన్నదంతా కూడా చాలా చాలా ప్రకాశవంతంగా ఉందన్నమాట. మొత్తం అక్కడ ఉన్నటువంటి అంధకారం ఏదైతే ఉందో దాని అంతటిని కూడా అది నాశనం చేసిందంట. ప్రేక్షాం క్షిపంతం హరితోపలాద్రే సంధ్రాభ్రనివేరురుక్మమూర్ధ్నా రత్నో దధారౌషధిసౌ మనస్య వనస్రజో వేణుభుజాగ్ని ప్రాజ్ఞే. భగవానుని దివ్య శరీర కాంతి పగడ పర్వత శోభను పరిహసించుచుండెను. పగడ పర్వతము సంధ్యా సమయములందలి ఆకాశముచే అతి సుందరముగా అలంకృతమైనను పరమ పురుషుని పీతవసనము దాని శోభను వెక్కిరించెను. ఆ పర్వత శిఖరాగ్రము బంగారుమయమై ఉన్నను దేవదేవుని రత్న ఖచ్చితమగు కిరీటము దానిని ఎగతాళి చేసెను. పర్వతపు పుష్పభరితమగు జలపాతములు ఓషధాదులు పుమాలల వలె కనపడినప్పటికిను భగవానుని బ్రహ్మాండమగు దేహము మరియు రత్నములు ముత్యములు తులసీదళములు పుమాలలతో అలంకృతమైన అతని బాహువులు ఆ పర్వత దృశ్యమును
పరిహసించెను. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా? హరే కృష్ణ చదవండి మాతాజీ. హరే భాష్యం. కృష్ణ ప్రభుజీ. మాతాజీ మీరు 25 చదవండి మాతాజీ. కాదు ప్రభుజీ, నేను 10 రోజుల నుంచి క్లాస్ కి రావట్లా ప్రభుజీ. ఎన్నో తెలవట్లా, పుస్తకం తిప్పుకుంటున్నా కానీ తెలియట్లా, మొదటి నుంచి వింటున్నా. ఆ 3వ స్కందంలో 8వ అధ్యాయంలో ఇప్పుడు మేము 24వ శ్లోకము అర్థం చదువుతున్నామండి. మీరు 25వ శ్లోకం మీరు చదివి కానీ తీసి పెట్టుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మనుజుని ఆశ్చర్య చెగుతిని గావించినట్టి ప్రకృతి సౌందర్యముని భగవానుని దివ్య దేహపు వికృత ప్రతిబింబముగా భావించవచ్చు. కనుకనే శ్రీకృష్ణ భగవానుని సౌందర్యముచే ఆకర్షితులైన వాడు భౌతిక ప్రకృతి సౌందర్యముచే ఏమాత్రము ఆకర్షితులు కాబోడు. అలాగని దానిని సౌందర్యము అతడు కించబరచబోడు. పరమైన దానిచే ఆకర్షితులైన వాడు ఎటువంటి న్యూన్యమైన దాని చేతను ఇక ఆకర్షితులు కాబోడని భగవద్గీత 2.59 యందు వర్ణింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఒక్కొక్కసారి మనము కొన్ని ఫోటోలు చూస్తూ ఉంటాం అన్నమాట. సీనరీస్ అవన్నీ కూడా ఫోటోలు అప్పుడప్పుడు కూడా ఉంటాయి. సో ఈ మధ్యన అయితే కనుక మనకు తెలియట్లేదు, అవన్నీ కూడా మనకి ఈ యొక్క ఏఐలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కానీ లేకపోతే కనుక కంప్యూటర్ గ్రాఫిక్స్ తో కానీ తయారు చేసేస్తున్నారు. కానీ ఏంటంటే చాలా ఉంటాయన్నమాట, మనకి న్యాచురల్ గానే చాలా చాలా అందంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఉంటాయన్నమాట. సో అటువంటి ప్రదేశాలకు వెళ్తే కనుక అబ్బా ఎంత బాగుందో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇక భగవంతుడు ఇంకా ఎంత అందంగా, భౌతికమైనటువంటి విషయాలే అంత అందంగా ఉన్నప్పుడు, అంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మరి భగవంతుడు ఇంకెలా ఉండాలి ఆయన, అందులోనూ ఆయన ఆధ్యాత్మికము. ఇక భౌతికంగా ఉండేటువంటివన్నీ కూడా ఏమిటి, ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వానికి జస్ట్ ప్రతిబింబాలన్నమాట, రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షనే అంత బాగుంటే ఇంకా ఒరిజినల్ ఇంక ఎంత బాగుండాలి. సో వాటి గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఈయన భగవంతుడి యొక్క 4 విషయాలు చెప్పారనమాట. భగవంతుడి యొక్క వెలుతురు, ఆయన యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి వెలుతురు ఎలా ఉంది అని అంటే కనుక ఒక పగడ పర్వతం. సో ఇది ఎక్కడ ఉంటుంది మరి, ఫోటోలు మనకి తెలియదు, యాక్చువల్ గా కంపేర్ చేస్తున్నారు, ఇది వరకు ఉండేదేమో మరి అది. సో మనకి తెలియదు, పగడాలు ఉండేటువంటి పర్వత శోభని అది పరిహసిస్తుంది అనమాట. సో దానికంటే కూడా చాలా చాలా అందంగా ఆయన యొక్క బాడీ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వెలుతురు ఆ విధంగా ఉందన్నమాట. సో తేజం అనమాట, ఆయన యొక్క బాడీ నుంచి వచ్చేటువంటి తేజం. అదే విధంగా ఆయన వేసుకున్నటువంటి ఆ యొక్క పసుపు రంగు గార్మెంట్ అన్నమాట, పంచె ఏదైతే ఉందో, ధోతి ఏదైతే ఉందో అది ఎలా ఉందంటే కనుక సాయంత్ర సమయంలో ఉన్నటువంటి ఆకాశం కూడా పరిహసిస్తూ ఉందన్నమాట. సో సో ఆ సాయంత్ర సమయంలో ఉన్నటువంటి ఆకాశాన్ని కూడా పరిహసిస్తూ ఉందన్నమాట. ఇంకా ఆయన పెట్టుకున్నటువంటి ఆ యొక్క కిరీటం ఏదైతే ఉందో ఆ కిరీటం మీద ఏంటి, గొప్ప గొప్ప మణులు, అదే విధంగా బంగారంతో చేసిన కిరీటం అన్నమాట, మణులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అది ఎలా తలపిస్తూ ఉందంటే కనుక బంగారు పర్వతం, ఒక పర్వతం ఉంటే కనుక దాని పైన అంతా కూడా బంగారు పర్వతం ఎలా ఉంటే కనుక ఎలా ఉంటుందో సో దాన్ని కూడా వెక్కిరించిందంట. అంటే అంత బాగా ఉందన్నమాట అది. ఇంకా మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి సీనరీస్ అవి వచ్చినప్పుడు, హిమాలయాస్ లో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చాలా బాగా అందంగా ఉన్నప్పుడు అన్నమాట. సో ఆ పర్వతాల మీద ఏంటి, మంచి జలపాతాలు, ఓషధులు ఇవన్నీ కూడా పూమాలలా కనబడుతూ ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. కానీ భగవంతుడి యొక్క బ్రహ్మాండమైనటువంటి దేహం మీద ఉన్నటువంటి రత్నాలు, ముత్యాలు, తులసి దళాలు, పూమాలలతో అలంకృతమైనటువంటి అతని బాహువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పర్వత దృశ్యాన్ని కూడా పరిహసించింది. అంటే మనకి భగవంతుడు అంటే కనుక మనం అనుకుంటాం ఇంతే ఉంటారా అంతే ఉంటారా అని చెప్పేసి, కానీ అక్కడ ఉన్నది గర్భోదక సాయి విష్ణువు అన్నమాట. ఎంత పెద్దగా ఉన్నారు అని అంటే కనుక కంపేర్ చేయడానికి చిన్న చిన్న వాటితో కంపేర్ చేయలేక ఒక పెద్ద పర్వతం తోటి, పర్వతం మీద ఉండేటువంటి సీనరీస్, ఆ యొక్క పర్వత శిఖరాలు, ఆ పర్వతం ఏదైతే కనుక కోరల్ ఆ యొక్క పగడాల యొక్క పర్వతము, సాయంత్రం పూట వచ్చేటువంటి వెలుతురు ఏదైతే ఉంటుందో దానిని వీటితో పోల్చడం జరిగిందనమాట. ఆయామతో విస్తరత స్వమాన దేహేన లోకాత్రయ సంగ్రహేణ విచిత్ర దివ్యాభరణాం సుఖానాం కృత శ్రియాపాశ్రిత వేషదేహం. పొడవు వెడల్పునందు
అపరిమితమగు అతని దివ్య దేహము ముల్లోకములను ఆక్రమించెను. అది అసమానమగు వస్త్రముతోనూ వైవిధ్యముతోనూ స్వయం ప్రకాశమానమై యుక్తముగా ఆభూషితమై ఉండెను. హరే కృష్ణ. చదవండి మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ 8వ స్కందం 8వ అధ్యాయంలో 25వ శ్లోకము భాష్యం చదవండి. 25 భాష్యము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. పలువురు భాష్యం ప్రభుపాదుల వారికి జై. పలువురు ఇతర ఋషులు. ఇదేనా ప్రభుజీ? ఇది కాదు మాతాజీ. 28వ అధ్యాయం 25వ శ్లోకం. 311 పేజీ. 311 311 పేజీ ఓపెన్ చేయండి. నాకు ఓకే మాతాజీ. వేరే ఎవరైనా చదవండి. ఇస్తున్నారో ఏమో. ప్రభుజీ నేను చదవనా ప్రభుజీ నేను చదవండి చదవనా మాతాజీ. ఒక్కరు చదవండి మాతాజీ. భాష్యం బై శ్రీల మూడో స్కందం మాతాజీ. హరే కృష్ణ. పూర్ణ చదవండి మాతాజీ. పూర్ణ పురుషోత్తముడగు భగవానుని దివ్య దేహము యొక్క పొడవు వెడల్పులు కేవలము అతని స్వపరిమాణము కొలత ద్వారానే కొలవబడును. చదవమని ప్రభుజీ. నేను ఇంకా విశ్వమునందు సమస్త చదవమని విశ్వమునందు ఆవిడనే. చదవండి మాతాజీ ఎవరో ఒకరు. చదవండి. సమస్త విశ్వమునందు అతడు వ్యాపించి ఉండుటయే అందులకు కారణము. భౌతిక ప్రకృతి యొక్క సౌందర్యము అతని సౌందర్య కారణముననే కలుగుచున్నది. అయినప్పటికీ తన దివ్యమగు వైవిధ్యమును నిరూపించుటకు అతడు సర్వదా దేదీప్యమానముగా వస్త్రాలంకృతుడును ఆభరణ భూషితుడును అయ్యుండును. ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి అందు ఆ వైవిధ్యము అమిత ప్రధానమైనది. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు చూస్తే కనుక బ్రహ్మదేవుడు ఆ యొక్క లోటస్ ఏదైతే ఉందో, కమలం ఏదైతే ఉందో ఆ కమలం యొక్క పైన లోటస్ స్వీట్ లో కూర్చుని ఉన్నారు. ఆయన కూర్చున్నప్పుడు ఆయన యొక్క నాభిలోంచే ఆ కమలం వచ్చింది. ఆ కమలంలోనే మొత్తం 14 లోకాలన్నీ కూడా ఉన్నాయి. సో అంటే ఆయన ఇంకా నాభిలోంచి ఇదంతా వస్తే కనుక ఇంకా ఆయన ఎంత పెద్దగా ఉండాలి. సో ఆయన యొక్క పొడవు వెడల్పు కూడా ఎలా ఉన్నాయంట? అన్లిమిటెడ్, చాలా అపరిమితంగా ఉన్నాయంట. ఆయన యొక్క దివ్య దేహము మొత్తం అన్ని లోకాలని కూడా ఆక్రమించేసిందంట. ఎలా ఉందంట అది కూడా మళ్ళీ. సో అసమానమైనటువంటి వస్త్రం అన్నమాట. అంటే చాలా పెద్దది. అంత పెద్ద ఆయనకి వస్త్రం కట్టుకోవాలంటే, పంచె కట్టుకోవాలంటే, యాక్చువల్గా పంచె గాని చీర గాని చూస్తే మన యొక్క శరీరం కన్నా కూడా చాలా పొడుగు ఉంటాయి అవి. మనం కట్టుకోవాల్సిన చీర కూడా చూస్తే గానీ మన పొడుగు కన్నా చాలా పొడుగుంటాయి. అలాగే పంచెలు కూడా మగవాళ్ళకి చూస్తే అవి కూడా చాలా పొడుగుంటాయి. సో స్వామి అపరిమితంగా అసమానంగా ఉన్నారు. ఆయన మొత్తం పొడవు వెడల్పు ఎంత అని తెలియట్లేదు. మరి ఆయన పంచింకి ఎంత ఉండాలి? సో అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది కొలవడానికి కూడా కష్టంగా ఉంది అన్నమాట. సో ఆ వస్త్రం కూడా ఎలా ఉంది అంటే కనుక స్వయం ప్రకాశము, సెల్ఫ్ ఇల్యూమినేటెడ్ అయి ఉందంట ఆ యొక్క వస్త్రం కూడా. సో ఆయన ఉన్నటువంటి చాలా అన్ని రకాలైనటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, దివ్యమైనటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో, సో అదే విధంగా సెల్ఫ్ ఇల్యూమినేటెడ్, స్వయం ప్రకాశమానంగా ఆయన గర్భోదక సాయి విష్ణువు అక్కడ ఉన్నారు. ఆ విధంగా ఉన్నట్లు ఇంతకు ముందు కూడా ఆయన అక్కడే ఉన్నారు. ఎప్పుడైతే కనుక బ్రహ్మదేవుడు కిందకి వెళ్ళారో, నాభి దగ్గరికి కూడా వెళ్ళి ఆయన సొంతంగా చూడడానికి ప్రయత్నించారో అప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నారు. కానీ బ్రహ్మదేవుడు చూడలేకపోయారు. కానీ ఎప్పుడైతే కనుక ఆయన తపస్సు చేసి ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేశారో అప్పుడు ఆయనకి అనంతశేష మీద ఉన్నటువంటి తల మీద ఉన్నటువంటి వెలుతురు, ఆ యొక్క అనంతశేషుడి మీద పడుకున్నటువంటి స్వామి, ఆయన యొక్క డ్రెస్ ఎలా ఉంది, దేదీప్యమానంగా ఉంది, ఆయన యొక్క కిరీటం ఎలా ఉన్నాయి, ఆయన యొక్క బాహువులు ఎలా ఉన్నాయి, సో ఆయన యొక్క మాలలు ఎలా ఉన్నాయి, ఆయన ఆభరణాలు ఏం వేసుకున్నారు, ఆయన యొక్క ధోతి ఏదైతే కనుక వస్త్రం ఏది కట్టుకున్నారు, ఏ విధంగా వెలుతురుగా ఉంది, ఇవన్నీ కూడా ఆయన బ్రహ్మదేవుడు చూడగలిగారు అన్నమాట. సో ఆ తర్వాత చూసిన తర్వాత ఆయన ఏం చేశారు అనేటువంటిది మళ్ళీ మనము రేపు కంటిన్యూ చేద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మొన్న అడిగిన క్వశ్చన్ కి ఈరోజు ఆన్సర్ వచ్చింది ప్రభుజీ. అవును మాతాజీ.
సో కొన్ని విషయాలు ఏంటంటే గనక ఒక్కొక్కసారి మనకు అర్థం అవ్వవు. సో అర్థం అవ్వకపోయినా సరే మనం శాస్త్రాన్ని అంగీకరించాలన్నమాట అవి. ఎందుకంటే గనక మనకు ఉన్నటువంటి చిన్న బ్రెయిన్ కి అన్ని అర్థం అవ్వవు. కానీ వాటిని మనం యాక్సెప్టెన్స్ కింద తీసుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడైతే గనక మనకు బ్రెయిన్ పెరుగుతుందో అప్పుడు మనం అర్థం చేసుకోగలం అన్నమాట. సో విరాట్ రూపం ఎలాగా మనకి ఆ కమల పువ్వు అయింది అంటే గనక అది మనకి దివ్య జ్ఞానం ఉంటేనే వస్తుంది అనమాట. ఇంకా మనకి అంత కెపాసిటీ లేదు. సో అందుకని మనం సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాము. బట్ ఏంటంటే సో భక్తుల సాంగత్యంలో మనం చేస్తూ ఉంటే, తెలుసుకుంటూ చదువుకుంటూ ఉంటే కనుక స్వామి ఎప్పుడొకప్పుడు ఆ యొక్క జ్ఞానం ఇస్తారనమాట. దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో. సో హరే కృష్ణ. మాతాజీ ఎవరేదో అడుగుతున్నారు, చెప్పండి మాతాజీ. ప్రభుజీ మాతాజీ అర్థం అవట్లేదండి మీ మాట, మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇందాక 1000 చతుర్యుగాలు అన్నారు కదా ప్రభుజీ. అంటే ఒక చతుర్యుగం ఈక్వల్ ఒక చతుర్వ్యూహం అంటే కనుక మొత్తం 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్వ్యూహం. అంటే కనుక మనకి కలియుగం అయితే కనుక 4,32,000 సంవత్సరాలు. దానికి డబల్ ఏదైతే ఉందో ద్వాపర యుగము అదెంత ఉంటుంది, 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం అయితే కనుక దానికి ట్రిపుల్ ఉంటుంది. సో 1296 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. సో అదే విధంగా మళ్ళీ సత్యయుగం అయితే కనుక దానికి కలియుగానికి 4 రెట్లు ఉంటుంది అనమాట. 1728 lakhs అనమాట. 1728,000 అంటే 17,28,000 సంవత్సరాలు అనమాట. ఈ మొత్తం 4 కలిపితే కనుక ఎంత ఉంటాయి అంటే కనుక 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలనే ఏమంటారు, ఒక కల్పము అని అంటారు అనమాట. సో ఇటువంటి కల్పాలు ఒక 1000 సార్లు తిరిగితే కనుక సైకిల్లో అది బ్రహ్మదేవుడికి 12 గంటలు. ప్రభుజీ ఇప్పుడు చెప్పండి మాతాజీ. మీరు బ్రహ్మ సంహిత వచ్చి చెప్పారు కదా, ఆ చైతన్య ప్రభుచే అంగీకరించబడినది అని. అప్పుడు అంతకుముందు లేదా అది? అంతకుముందు ఉంది మాతాజీ. యాక్చువల్ గా ఏంటంటే కనుక అదంతా కూడా అంతకుముందు నుంచి ఉంది అది బ్రహ్మ సంహిత అనేటువంటిది అన్నమాట. సో అది ఏమైందంటే కనుక కొన్ని ఒక్కొక్కసారి మరుగున పడిపోతాయి అన్నమాట. సో అప్పుడు చైతన్య మహాప్రభు ఏంటంటే సౌత్ ఇండియా టూర్ కి వెళ్ళినప్పుడు ఆయన బ్రహ్మ సంహితను తీసి మళ్ళీ అందరికీ కూడా దాన్ని ఇవ్వడం జరిగింది అనమాట, భక్తులందరికీ కూడా. అప్పటి నుంచి చదువుకున్నారు అనమాట. అప్పటి నుంచి గౌడీ వైష్ణవాస్ అందరూ కూడా బ్రహ్మ సంహిత అప్పటి నుంచి చదువుకుంటారు. యాక్చువల్గా ఆయన ఏ టెంపుల్ నుంచి తీసుకొచ్చారో అని అంటే కనుక నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ కేరళలో మాతాజీ కూడా చెప్పారు, కేరళ నుంచి పద్మనాభ ఏదో చెప్పారు ప్రభుజీ. పద్మనాభ కాదు, సమ్ టెంపుల్ నాకు గుర్తులేదు, కానీ ఆ టెంపుల్ లో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ తీశారనమాట ఆయన బ్రహ్మ సంహిత. అక్కడ లైబ్రరీలో ఉన్నాయి వాళ్ళ దగ్గర. అప్పుడు అది కూడా కొంతనే తీశారు, అంతవరకే దొరికింది అన్నారు. అవునండి, అవును. యాక్చువల్ గా ఏంటంటే కనుక ఇవన్నీ కూడా ఇదివరకు అన్ని పుస్తకాల రూపంలో ఉండేవన్నమాట. సో ఏమయ్యేదంటే కనుక వీళ్ళందరూ కూడాను అంటే డిగ్రేడేషన్ కలియుగంలో. సో వేరే వాళ్ళకి చెప్తే కనుక మాకున్నటువంటి ప్రభావం తగ్గిపోతుంది, మా శక్తి తగ్గిపోతుంది, మా జ్ఞానం తగ్గిపోతుంది అని చెప్పేసి ఏం చేసేవారంటే కనుక కొంచెం కలియుగంలో ఎవరికి కూడా ఇంకా జ్ఞానాన్ని ఇవ్వకుండా దాచిపెట్టేసుకునే వాళ్ళు అనమాట. ఏమైంది, వాళ్ళు ఏం చేసేవారు, కేవలం వాళ్ళ యొక్క పిల్లలకి మనవలకి అలాగా ఏమైందంటే నేరో మెంటాలిటీ కింద, అంటే గొప్ప భక్తులు అందరూ కూడా ఉన్నారనుకోండి, కానీ కొంతమంది గురించి జనరల్ గా చెప్పుకుంటున్నాం అనమాట. సో వాళ్ళు ఏంటంటే కనుక ఎవరికి ఇవ్వకుండా దాచేసుకునేవాళ్ళు అనమాట, జ్ఞానాన్ని వాళ్ళ దగ్గరే పెట్టేసుకునేవాళ్ళు అనమాట. ఈ బుక్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా సరే ఎవరికి కూడా ఇచ్చేవాళ్ళు కాదనమాట. సో ఆ విధంగా చూస్తే కనుక చాలా జ్ఞానం అనమాట, ఇక వేద విజ్ఞాన జ్ఞానం అంతా కూడా చాలా మట్టుకు పోయిందండి. ఎందుకంటే కనుక తండ్రి అవన్నీ చక్కగా నేర్చుకుని ఉండొచ్చు, కానీ కొడుకుకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు అవన్నీ కూడా నేర్పడానికి. వాడికి ఏదో బలవంతంగా నేర్పించాడు అనుకోండి. కదా ప్రభుజీ, అది పెరుగుతుంది. కానీ ఏంటంటే కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదని చెప్పి దాచిపెట్టేసుకునే వాళ్ళు అనమాట. సో ఆ విధంగా ఏమైంది, చాలా చాలా జ్ఞానం అనేటువంటిది పోయిందనమాట. సో అప్పుడు చైతన్య మహాప్రభు ఎప్పుడైతే సౌత్ ఇండియా టూర్ కి వెళ్ళాలో కేరళలో ఆ టెంపుల్లో ఇది ఉంటే కనుక, అది కూడా ఎక్కడుందంటే కనుక అప్పటికే ఒక రూమ్ లో ఏదో బుక్స్ అన్ని పెట్టుంటే కనుక, ఒక లైబ్రరీ లాగా పెట్టుంటే దుమ్ము పట్టేసి ఉంటే ఆయన బయటికి తీసి దాన్ని దుమ్ము దులిపి దీన్ని తీసి చదివి అందరికి కూడా ఇస్తారనమాట.
సో ఆ విధంగా మనకి ఆదికేశవ టెంపుల్ ప్రభుజీ. ఆదికేశవ టెంపుల్ ఎస్ ప్రభుజీ. ఎస్ ఎస్ కేశవ అని గుర్తొస్తుంది నాకు. ఆదికేశవ టెంపుల్ కరెక్ట్. కేరళలో ఉంది. తమిళనాడు తిరువత్తూరు విలేజ్ లో. ఎస్ మాతాజీ, గుర్తులేదు నాకు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకొకటి 23వ శ్లోకంలో శ్వేత పర్యంకం అని ఉంది. శ్వేత పర్యంకం అంటే పర్యంకం అంటే దేహమా? శేషనాగుని దేహం అని ఉంది. మొత్తం సో అదొకసారి చూడాలండి. శ్వేత పర్యంకం అంటే ఏంటని చెప్పి రేపు చూస్తాను, చెప్తాను. సో నాకు తెలియదు ఆ పదం. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ చిన్న డౌట్. మాతాజీ మీ వాయిస్ చాలా తక్కువ వస్తుంది, కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభుజీ హలో చెప్పండి, వినపడుతుంది. ప్రభుజీ కర్మలు అంటే పని చేయడమా? అవునండి, కర్మ అంటే కనుక పని చేయటమే కదా. హరే కృష్ణ. అది ఆదికేశవ టెంపుల్ విలేజ్ పేరేదో చెప్పారు? తిరువత్తూరు. తిరువత్తూరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు అందరికీ కూడా. మళ్ళీ రేపు కలుసుకుందాం అండి. ప్రభుజీ దండవత్.